బాగుంటుంది? నాగార్జున గారు కాకుండా అంటే ఈసారి బాలయ్య బాబు గారు వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటారు. ఆల్రెడీ ఎన్టీఆర్ గారు వచ్చారు, నాని వచ్చాడు, తర్వాత నాగార్జున గారిని మనం 2 చూసాము. ఈసారి బాలయ్య బాబు గారు కానీ చిరంజీవి గారు కానీ వస్తే బాగుంటుందేమో అనిపిస్తున్నాను నాకు నిజంగా. సో మరి కంటెస్టెంట్స్గా ఆల్రెడీ మన ఉప్పల్ బాలు గారు ఇంకా ఈ అలైక్య చిట్టి పికిల్స్ నుంచి ఒకళ్ళు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి రూమర్స్ నడుస్తున్నాయి. మరి ఒకవేళ అదే నిజమవుతే షో ఎలా ఉండబోతుంది? నిజంగా ఉప్పల్ బాలు అనే మనిషి 100కి 100 రెట్లు మంచి పర్సన్, చాలా మంచోడు అతను. సో అలాంటి వాళ్ళకి మనం అవకాశం ఇవ్వడం అనేది తప్పేం లేదు. ఇంకా ఈ చిట్టి అలైక్య పికిల్స్ అంటే అది అసలు అనవసరం, దాన్ని వరస్ట్ అది. కాకపోతే ఏంటంటే పింక్ పువ్వు చూపించుకుని ఒకటి తప్ప దేనికి పనికిరాదు అది. కాకపోతే ఏంటంటే వచ్చిందనుకో జనాలు అందరూ దాన్ని చూడడానికి సరిపోతారు. ఎందుకంటే వాళ్ళు చేసే అడవిడి మామూలుగా ఉంటుంది కదా. సో షో అయితే నడుస్తుంది, అదే గ్లామర్ యాడ్ అవుతుంది, దానికి పనికి వస్తుంది భయ. ఏదో చీజ్ గాల్ క్రికెట్లో చీజ్ గాల్ అంటే దీన్ని ఇక్కడ వాడాలంటే. అమర్దీప్ లాస్ట్ టైం పాపం కొడదామని వెళ్ళాడు, ఇప్పుడు అలా వైఫ్ని దింపుతున్నాడు అనుకుంటా, రాజకీయాల్లో దింపినట్టు. సో ఓకే, ఆవిడ వచ్చినా పర్లేదు, ఆవిడ కూడా మంచి ఆమె, పర్లేదు. ఉప్పల బాలు రావడం అయితే మాత్రం నిజంగా హ్యాపీ. అండ్ ఇంకొకటి పాపం మన కూలిబిడ్డ ఆయన, అతను కూడా మనం సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే అతను ఎప్పటి నుంచో బిగ్ బాస్కి వెళ్ళాలి అని చెప్పేసి కష్టపడుతున్నాడు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకన్నా మన సామాన్యులకి అవకాశాలు ఇవ్వాలి. ఇంకోటి ఎక్కడెక్కడి నుంచో నార్త్ నుంచి బయటకు తీసుకొచ్చి బిగ్ బాస్లో ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే మళ్ళీ ఎవడో దేకని దేకడు, ఎవడు రాబే నువ్వు అనుకుంటే చూస్తారు. మరి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడతాం ఎందుకు మనం, నాకు అర్థం కాదు. సీరియల్స్ వాళ్ళు పెట్టుకోండి, ఎందుకంటే ప్రేమ ఉండాలి, తెలిసిన మొక్కలు ఉండాలి కాబట్టి పెట్టుకోవచ్చు. అంటే సామాన్యుల నుంచి కూడా సామాన్యులను తీసుకెళ్తే బాగుంటుందని నా ఫీలింగ్. అంటే అన్న ఇప్పుడు వేరే లాంగ్వేజెస్లో వచ్చేసేసి ఒక లాయర్ని, ఒక డాక్టర్ని, ఒక యాక్టర్ని, తర్వాత వచ్చేసేసి ఒక ఏమంటారు అలా తీసుకుంటున్నారు. మరి మన తెలుగులో ఎందుకు తీసుకోవట్లేదు? అదే కదా, ఇక్కడ మన తెలుగులో ఉన్న దరిద్రం ఏంటంటే రాజకీయాలు ఎక్కువ నడుస్తాయి. ఏ ఈవెంట్ అయినా, ఏ ప్రోగ్రామ్ అయినా, ఏం చేయాలన్నా కూడా రాజకీయాలు ఎక్కువ నడుస్తాయి. ఆ రాజకీయాలు పక్కన పెట్టినప్పుడు మనం కూడా డెవలప్ అవుతాం ఖచ్చితంగా. అంటే దప్పుడు దిబుడే అన్నట్టు ఉంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది అని అనుకుంటాను. ఎందుకంటే ఆయన టాకింగ్ కానీ, మాట్లాడే విధానం కానీ, ఆయన సీరియస్ అయ్యే విధానం కానీ చాలా ఎంటర్టైన్మెంట్ క్రియేట్ అవ్వచ్చు. ఖచ్చితంగా బిగ్ బాస్ కూడా భయపడాల్సిందే, తప్పదు. ఇంకా సాటర్డే సండే వస్తే మాత్రం జనాలకు పండగే. అంటే నాగార్జున గారు ఆల్రెడీ చూసాం కదా, బోర్ కొట్టేసింది చూసి. సో మారిస్తే బాగుంటుంది ఖచ్చితంగా. ఆయన కింద 2 అన్నపూర్ణ స్టూడియోలు, ఇక సినిమాలు, మూవీలు, ప్రొడక్షన్, అవి బిజినెస్లు. అన్న నువ్వు పొర్రపాటును కూడా ఆ మాట మాట్లాడుకో, నాకు ఆ మాట ఏంటనే ఎక్కడో కాలుతుంది. అసలు అది ఫ్యామిలీ షో అనుకుంటున్నావు లేకపోతే ఇంక ఈ షో అనుకుంటున్నా? అది గిఫ్ట్ పర్సనల్ బ్రో. ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ చూసి కదా, అది మా ఇద్దరి మధ్యలో పర్సనల్. నాకు ఫ్యామిలీ మ్యాన్ ఎప్పటికీ కాడు, ఎందుకంటే మ్యాన్ కాదు కదా. ఆడు ఎంటర్ అయినా 2వ రోజు నుంచి ఇంకా షో ఉండదు ఇంకా నాకు తెలిసి. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఆల్రెడీ లాస్ట్ పల్లవ ప్రశాంత్ తోటి ఎక్కడికి వెళ్ళింది, ఈడు వచ్చాడనుకో ఇంక ఇక్కడ అది ఎక్కడికో వెళ్ళింది, ఇది ఇంకెక్కడికో పోయిద్ది అన్నట్టు. బిగ్ బాస్ కూడా వర్షపరుచుకుంటాడంటారా? బిగ్ బాస్ ని వసపరచుకోవడం కదా, బాలయ్య బాబుని కూడా దిబడానికి మారుస్తాడేమో కానీ వద్దు బ్రో, అసలు వద్దు. అలాంటి షోస్ కి అలాంటి మనుషులు తీసుకురావద్దు, ఆ ఆలోచన కూడా మనకు వద్దు. వాళ్ళు కొంచెం క్యారెక్టర్ ఉన్న వాళ్ళన్న, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, క్యారెక్టర్ ఉంది, వాళ్ళు దేని మీద అయితే నిలబడ్డారో. షకీలా గారు ఉన్నారు, అప్పటి వరకు ఆవిడ అంటే చాలా బ్యాడ్ ఒపీనియన్ ఉండేది అందరికీ. కానీ షో వచ్చిన తర్వాత ఆమె గొప్పతనం ఏంది, ఆవిడ మంచితనం ఏంది అన్నది చాలా తెలిసింది. సో కొంతమంది బ్లూ ఫిల్మ్ తీసే స్టార్స్ కూడా ఉన్నారు, కానీ వాళ్ళ గొప్పతనాలు కూడా వాళ్ళ గురించి తెలిసిన తర్వాత వచ్చింది. కానీ ఈ అఘోరి గడి గురించి అయితే, వీడు అఘోరి అని చెప్పి ఎన్ని ఘోరాలు చేస్తున్నాడో మామూలు ఇంత అంతగా. ఎవడన్నా చండాలంగా ఉండి మంచిదనం చూడతాడు, ఇది మంచిగా ఉండి ఇంత చండాలం చేశాడంటే మాత్రం అది చాలా వరస్ట్ అని చెప్పుకోవాలి. సో బ్లూ ఫిల్మ్ తీసుకునే వాళ్ళే బెస్ట్. ఇటు ముందు ఇది రాసుకో అన్న నువ్వు. అది ఓకే.